హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకు తొర్రూరు విలేజ్లోని నా వెనుక కనబడుతున్న ఇల్లు కొహెడా టు తొర్రూరు వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అంటే 200 మీటర్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో సౌత్ ఫేస్ లో ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ చేయకుండా ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇల్లు గురించి పూర్తిగా మాట్లాడుకునే ముందు మన లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు తొర్రూరు విలేజ్ లో ఉంటుంది. తొర్రూరు విలేజ్ ఏదైతే ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్, అది 100 ఫీట్ల రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం మనకు 200 మీటర్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందికి వస్తుంది. ఇటు మనకు విజయవాడ హైవే హయత్నగర్ బస్టాండ్ నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకు సాగర్ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11, 12 మధ్యలో నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే 153 గజాలలో సౌత్ ఫేస్ లో ఉంటుంది. డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల మనకు సకల సౌకర్యాలు అన్ని చాలా బాగా వచ్చినాయి. ఫ్రెండ్స్ ఇల్లు సైజులు వచ్చేసి మనకు 25x50 సైజులో మంచి బ్రహ్మాండమైన సైజులు. ఈ సైజులో చాలా బాగుంటుంది. పేరుకే సౌత్ ఫేస్ అయినా కానీ మనకు వాస్తు ప్రకారంగా ఈస్ట్ కు మెయిన్ డోర్ ఇవ్వడం పడింది. చూసుకోండి మనకు ర్యాంప్ ఎంత హైట్ లాగడం జరిగిందో. ద బెస్ట్ కన్స్ట్రక్షన్ దీని వల్ల చెప్పుకోవడం జరుగుతుంది. మంచి స్టాండర్డ్ గేటు, మనకు గేట్ దిమ్మెలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం కాకుండా దాన్ని కూడా రెడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తో కూడా రీలింగ్ ఇవ్వబడింది. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి ఫేషియస్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఇప్పుడు పార్కింగ్ లో చూసుకోండి, పార్కింగ్ లో రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతోని మంచి పార్కింగ్ అయితే ఇవ్వబడింది. ఫ్లోరింగ్ వచ్చేసి ఇటు వచ్చేసి మనకు 6 ఫీట్ల గల్లీ, మనకు ఈస్ట్ ఫేస్ నుంచి డోర్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. కానీ చూసుకోండి మనకి ఇందులో కూడా మనకి ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చెప్పుల స్టాండ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి మనకు సింహద్వారం మాత్రం మనకు ఈస్ట్ వెస్ట్ లో ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే అయితే మనకు ఇది 2000 కెపాసిటీ గల సంపు. ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది కాబట్టి పైన మీరు ఇల్లు వేసుకున్నా కానీ నీళ్ళకు తక్కబడకుండా మనకు సంపు అయితే పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్ ఈశాన్యం అవుతుంది. బోర్ కూడా పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు వెస్ట్ అవుతుంది కాబట్టి అన్ని రకాల మంచి వాషింగ్ పాయింట్ తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక డోర్ తోని ఇది చూసుకున్నట్టయితే మీరు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. లోపల 2 BHK మనకు చాలా క్లాస్ ఇవ్వబడింది. చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈస్ట్ డోర్ నుంచి అయితే సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల డోర్స్ మనకి ఇండియన్ టెక్ తో చేయబడ్డది. ఈ బిల్డర్ చాలా జెన్యూన్ బిల్డర్ అండ్ ఫ్రెండ్లీ బిల్డర్. ఎక్కడ కట్టిన ఇల్లు చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది. చూసుకోండి మనం హాల్లో ఉన్నాం. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ మంచి పట్టీలతోని అందంగా ఇవ్వబడింది. మనకు టీవీ పాయింట్ కూడా చూసుకుంటే ఎంత పెద్ద టీవీ పాయింట్ ఇవ్వబడిందో. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ లైట్లతోని మంచిగా ఇవ్వబడింది. ఇటు చూసుకున్నైతే మనకి ఇది కామన్ బాత్రూమ్. అది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ చూసుకోండి వాస్తు ప్రకారంగా మనకు వెంటిలేషన్ పరంగా అయినా సరే మనకు ఇది ఆగ్నేయం అవుతుంది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా విండోతోని టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ భవిష్యత్తు కబోర్డ్ చేసుకునే విధంగా చూసుకున్నా కానీ అన్ని రకాల సజ్జలు. ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్ ఇది చూసుకోండి హాల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచిగా ఇవ్వబడింది అని చెప్పుకోవచ్చు. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో చూసుకోండి టైల్స్ కూడా ఎంత మంచి వేయడం జరిగిందో. మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి ఇల్లు సైజులు వచ్చేసి మనకు 25x50 సైజులు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకోకుండా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎంత మంచి డిజైన్ తోని లైట్లతో ఇవ్వబడింది. వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోలు ఇవ్వబడింది. ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది కాబట్టి మంచిగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకోండి హాల్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వబడింది. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ కూడా చూసుకోండి మనకు టైల్స్ ఇవ్వబడ్డాయి. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్టయితే మనకు సిట్అవుట్ ఏరియాలకు వాడుకునే విధంగా చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది కాబట్టి మనకు ఒక చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా పూజ గదిలో కూడా మంచి అన్ని రకాల టైల్స్ విషయంలో చూసుకున్నా వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్.
చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఈ 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్లాన్ వేస్ట్ చేయకుండా మంచి ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా, మనకు అన్ని కబోర్డ్ చేసుకునే విధంగా సెల్ఫ్ల విషయం చూసుకున్నా, ఒక పెద్ద విండో వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇటు బయటకు వెళ్ళడానికి కూడా మనకు అంతకుముందు చూపించాను కదా, మనకి ఇటు కూడా ఒక డోర్ ఇవ్వడం చూసుకోండి. ఎందుకంటే మనకు వాస్తు ప్రకారంగా కూడా ఇటు డోర్ ఉండాలి నార్త్ కు. ఇటు అయితే వాష్ ఏరియా చూపించారు కదా. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు ఈ బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. మనకు రేట్ల రూమ్, హెడ్ రూమ్ కూడా ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఎలివేషన్ చాలా బాగుంటుంది, సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, రెయిన్ వాటర్ కింద పడకుండా చాలా బాగుంటుంది. చూసుకోండి ఎంత మంచి ఫ్లోరింగ్, ఎంత చాలా బాగుందో. మనకు 25x50 సైజులో చాలా బాగుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఎల్లో కలర్ బిల్డింగే లక్ష ఇంటర్నేషనల్ స్కూల్, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఎక్సలెంట్ కాలనీ. ఈ కాలనీ వచ్చి చాలా మంచి కాలనీ, మనకు రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇక మనం ఫైనల్ గా రేటు చూసుకున్నట్లయితే దీని రేటు 75 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ ఇల్లు గురించి ఏ డౌట్లు ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ఇల్లు చూపించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులు, ఏ బ్యాంకులో అయినా సరే మీకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలు అంజయ్య.